ఇది తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలకు సప్లై చేయాల్సినటువంటి బంకర్ బెడ్స్ యొక్క పర్చేజ్లో 100 కోట్ల మేరకు అధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలాగా ఈ టెండర్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. స్థానికంగా ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న పారిశ్రమదారుల యొక్క హక్కులను కాలరాసి ఏదో ఒక ముంబైకి చెందిన సంస్థకు లాభం జరిగేలా స్థానిక సంస్థ ద్వారా డీలర్గా వ్యవహరించే వాళ్ళకి కట్టబెట్టారని వస్తూ ఉంది. ఏ సంస్థ అయితే బిడ్ దక్కించుకుందో వాళ్లకు 7 సంవత్సరాల నిబంధన వాళ్ళు సాటిస్ఫై చేయకుండా వాళ్ళని అనువదించారని చెప్పేసి వస్తూ ఉంది. అదే బిడ్లో ఒక బిడ్డర్గా ఈ టెండర్ దక్కించుకున్న సంస్థకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్గా ఉండే అతను కూడా పార్టిసిపేట్ చేశాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజమైతే ఒకటే బిడ్డరు ఒక బిడ్ కాకుండా 3 బిడ్లు వేసినట్టు అవుతుంది. దీన్ని పరిశీలించాలా. ఎందుకు కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఫ్రెష్ టెండర్లు పిలవకుండా మళ్ళీ వాళ్ళకే కట్టబెట్టారో, ఈ అన్ని ఆరోపణలు అయితే ఉన్నాయో వీటిలోని నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విద్యాశాఖ కాబట్టి విచారణకు ఆదేశించాలని కోరుతా ఉన్నాను. విజిలెన్స్ శాఖ కూడా దీన్ని సోమోటో తీసుకోవాలని చెప్తా ఉన్నాను.